ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతిసారి చెప్తున్నటువంటి మాట మళ్ళీ చెప్తున్నా నేను. మాసవారి ఫలితాల్లో తేడాలు, సంవత్సర ఫలితాల్లో తేడాలు, వారాల్లో వచ్చేటువంటి వార ఫలితాల్లో తేడాలు మీరు చాలా బాగా గమనించాలి. ఈ మధ్య ఒక వ్యక్తి మంచివాళ్లే బెంగళూరు నుంచి ఇంగ్లీష్లో కొంతవరకు వారి యొక్క స్థితిని చెప్పారు. హౌ కెన్ ఐ బిలీవ్ ద ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బిలీవ్. ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఎవ్రీథింగ్ ఆఫ్ astrology. Who are the people are interested and believe persons only. But I am very sorry to say that I am not excellent in English. I am not fluent in English. At the same time, my only intention is nothing but provable with science. Astrology is the science with a good predictions, which is our believeness. So మనము నమ్మాల్సిన అవసరం ఉంటుంది. మనకు శాస్త్రాన్ని నమ్మకంతో ముడిపడాలి. సముద్రంలో దూకినప్పుడు ఎంత లోతుంటుంది అనేది విషయం కాదు, ఎంతవరకు ఈదగలను నేను అనేదే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉపన్యాసం ఇవ్వటం లేదు నేను. జ్యోతిష శాస్త్రం అనేది సముద్రమంతటిది, అంత లోతైనది. దాన్ని అవగాహన చేసుకొని చెప్పబడేటువంటి ఫలితాలని మనకు అనువయించుకోవడమే ప్రధానంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మిన వారికి సౌకర్యవంతంగా ఉండవచ్చును, నమ్మని వారికి అసౌకర్యంగా కనబడవచ్చును. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఐ నెవర్ మైండ్ ఆఫ్ దట్ ద ఓ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఊర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ మీరు విచక్షణ జ్ఞానంతో ఈ పదాలని యొక్క మాట్లాడిన విధానాన్ని చాలా మార్చుకోవడం ఉత్తమం. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా ప్రవర్తనలో మంచిగా ఉంటేనే 10 మందికి మేలు జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. ఇక మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, రోజువారీ ఫలితాలు, వార ఫలితాల్లో తేడాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతిమిద్దంగా ఈ మాసం మొత్తం బాగుంటుంది అని చెప్తాం. కానీ ఆ మాసం మధ్యలో ఏ కుజరాహుల యొక్క సంయోగం కలిసి చంద్రుడు కనుక చతుర్థ స్థానంలో నీచ క్షేత్రాన్ని పొందినట్టయితే ఆ రోజున వాహన ప్రమాదం జరుగుతుంది అనేది చెప్పబడుతుంది. కానీ నెలవారీ మొత్తంలో కొత్త వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. గురుయోగం బాగా ఉంటుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి బలం బాగా ఉంది, కాబట్టి వాహన సౌఖ్యం బాగుంటుందని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. వారంలోకి వచ్చేసరికి ఈ వారంలో ఏదైనా ఒక రోజు మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి సూచన. రోజులకు వచ్చేసరికి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మీకు వాహన ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం ఆ రోజువారి ఫలితాలు. ఎందుకు? ఆ రోజున ఆ ఘడియలో ఆ డిగ్రీలలో చంద్రుడు, రాహు మరియు కుజగ్రహాల యొక్క 3 గ్రహాలు కనుక ఒకే రేఖలో ఉన్నట్టయితే అక్కడ మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో అని సూచించడము అనే విషయాన్ని గుర్తించండి. ఇలా మీరు జాతకాలని అన్వయించుకుంటే ఫలితాలు మీకు పూర్తి స్థాయిలో అనుకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అనుసరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా తప్పు కాదండి. జ్యోతిషం యొక్క ప్రధాన ఉద్దేశం మనుషుల్లో ఒక శుభ సమయంలో చేస్తే అధిక లాభము, ఒక అశుభ సమయంలో ప్రారంభం చేస్తే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పడమే. కార్యక్రమాన్ని, చదువుని, వ్యవహారాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆపడము అని ఉద్దేశం కాదు. బాగలేని సమయంలో కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండండి, బాగున్న సమయంలో వేగంగా పరిగెత్తండి అని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచనప్రాయంగా చెప్పబడేటువంటి శాస్త్రము. ససమ్మతమైనది, సశాస్త్రీయమైనది అనే విషయాన్ని గుర్తించండి. సైన్స్కి ఇక్కడ ముడిపెడుతున్నారా లేదా అనే విషయంలో కూర్చుందాం, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. జ్యోతిష పండితులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నేను చెప్పినటువంటి ఉపన్యాసం కాస్త మీకు ఇబ్బంది కలిగించిన దీన్ని శ్రద్ధగా విని అనుసరిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఇక 10/3/2019 నుంచి 16/3/2019 మధ్య కాలంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. జయాపజయాలు సమానము, అవమాన లాభాలు సమానము, కొనుగోళ్లు నష్టములను సమానము, ఆస్తిపాత్ర పంపకాల్లో కూడా చికాకులు, పెద్ద మనుషుల ఒప్పందంతో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కోర్టు వాదనని కూడా సమసిపోతాయి. అంటే ఆస్తిపాత్ర పంపకాల్లో కోర్టులో మాత్రం మీరు తీర్పు మీ ఇద్దరు కూడా ఓకే అండి మేము బయట సానుకూలంగా ఉంటామని చెప్పడం వల్ల కోర్టు నుంచి బయటకు వస్తారు. కానీ పెద్ద మనుషుల ఒప్పందంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ రకమైనటువంటి అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి మీకు.
తొందరపాటుతనంతో నిర్ణయాలు వాయిదా వేసుకోకండి. ఈ చర్యను అంటే ఏదైతే ప్రతిబంధకం ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఈ వారంలో తుంచేసుకోవడం వల్ల రాబోయేటువంటి వారంలో అనుకూలవంతమైనటువంటి శుభస్థితి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది నిశ్చితాంబులాలు అనుకూలంగా ఉంటాయి, కానీ ఆ నిశ్చితాంబులలో పనికి మాలిన వ్యక్తుల యొక్క బోడి సలహాల వల్ల మీరు నష్టపోయిన అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తుల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ వినకండి. కుటుంబ సభ్యుల విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి, దానివల్ల అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, మార్పు కూడా ఉంటుంది. అంటే మార్పు అంటే ఏమిటి? వేరే చోటికి బదిలీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ లభిస్తుంది, కానీ ఇంక్రిమెంట్ తక్కువగా ఉంటుంది. ఇలా శుభాశుభ మిశ్రమాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. విదేశీయాన ప్రయాణంలో మోజు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఇంజనీరింగ్ సంబంధ విద్యార్థులకి, సిఏ లాంటి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు, మిగతా వారికి సామాన్య ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో వారు అధిక శ్రమ వల్ల మాత్రమే కాస్త మంచి మార్కులు సంపాదించిన అవకాశం ఉంటుంది. తప్పకుండా విద్యార్థులు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకండి. విద్యా సంబంధ విషయాల్లో చాలా కఠినంగా ఉండండి. ఉజ్వల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తించండి. ర్యాంకుల కోసం కాకుండా విజ్ఞానం కోసం మీరు చదివే ప్రయత్నాన్ని చేయండి. అది మాత్రమే మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ర్యాంకులు ఏమాత్రం కూడా మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చే అవకాశం లేదు అన్న విషయాన్ని గుర్తించండి. విజ్ఞానం ఎంత ఉంటే అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని మరీ మీకు చెప్తున్నాను. దయచేసి ఆ మాట స్పష్టంగా అర్థం చేసుకోవడం వల్ల అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఇప్పటికి మీరు అధిక ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కూడా కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. దాదాపుగా వీరికి మత్స్య పరిశ్రమ శాఖ, అటవీ శాఖ, మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్ శాఖల్లో పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడము, ఉద్యోగంలో నుంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం, సస్పెండ్ కూడా కాదండి, మిమ్మల్ని పూర్తి స్థాయిలో డిస్మిస్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని పనికి మాలిన వ్యక్తుల వల్ల మీ ఉద్యోగ నష్టము, ఉద్యోగ భంగము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి పనులలో ఒత్తిడి లేదా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. ఆరోగ్యం కాస్త చికాకు కలిగిస్తుంది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్నవారు వీసా సంబంధ సమస్యల గురించి 14, 15 తేదీని కనుక బాగా ఉపయోగించుకుంటే అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రోజున మాత్రమే మీకు పూర్తి స్థాయి ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభం చేకూరుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి నుంచి సహాయాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ప్రతి పనిని కూడా ఆశించి ఆలోచించి చేయండి, తద్వారా అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. సోదరులతో వివాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. అనవసరమైనటువంటి వ్యాపకాల వల్ల నష్టాలు, దుష్ట స్నేహితుల ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. అనుకోని విధంగా ఆర్థిక నష్టము, వ్యవహార భంగము, చికాకులు, సంతాన విషయంలో కూడా ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వార్త వినాల్సిన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలు, పెద్దల యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగించేట్టుగా ప్రవర్తించకండి. కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ సమయం మొత్తం కూడా విద్యార్థులు తన ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేయండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రాజెక్టుకి ఇన్ఛార్జిగా నియమించబడే అవకాశం లేదా ప్రమోషను, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడము, ఆన్సైట్లో విదేశీయానాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే విదేశాల్లో కూడా మీ బాధ్యత 1కి 2 పెరిగే అవకాశం ఉంటుంది. అతి సామాన్యంగా మీకు ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు ఉండవు. చాలా కఠినమైనటువంటి సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం అవుతుంది. అటువంటి విషయంలో ముందు జాగ్రత్తగా మీ మనసును దృఢపరచుకోండి. తప్పకుండా విదేశాల్లో రాణించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. చలనచిత్ర రంగంలో కళాకారులకు కానీ అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నా కాంట్రాక్టుల కోసం అతిగా స్పందించకపోవడం మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా మీకు రాజకీయ నాయకులకి ఏదైనా పదవి ఎరచూపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నర్మగర్భంగా ఉండడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. రైతు సోదరులకి పంట దిగుబడి బాగానే ఉంటుంది. కాకపోతే కొద్ది కాలం ఎదురు చూడండి. అమ్మకం కోసము కొద్ది రోజులు ఎదురు చూడడం వల్ల అనుకూలవంతమైనటువంటి ధర మీకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే అకాల వర్షం కూడా మీకు పంటకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. లేదా పండిన పంటను మీరు గోదాములో ఇక్కడ దాచుకుంటున్నప్పుడు నీటి వల్ల పంట కాస్త వచ్చినటువంటి ధాన్యం తడిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా కాస్త ఆందోళన ఎక్కువగా ఉంటుంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆచి తూచి వివరించడం మంచిది. 14, 15 తేదీ 2 తేదీలలో కూడా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందడానికి అనుగుణంగా ఉంటుంది. నూతన వాహనాన్ని కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే విషయంలో కూడా 14, 15, 16 తేదీలు ఉపయోగించుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తువులు కానీ ఏదైనా విశేషమైనటువంటి
బహుమానాలు కొనుగోలు చేసినా ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఈ రోజుల్ని వినియోగించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఎక్కువగా ఏర్పడుతుంది. కాస్త శరీరానికి అలసటను తగ్గించే ప్రయత్నాలు చేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించండి. ముఖ్యంగా మాతృ సంబంధపు వర్గీయుల నుంచి ఏదైనా గొడవకు దారితీసే విషయం ఉంటే వాటికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయడం వల్ల మాత్రమే మీకు మంచి జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మీరు లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్రనామ పారాయణాలు చేయడం వల్ల అనుకూలత ఉంటుంది. శత్రువుల బెడద తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వీలైతే తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చన కానీ అష్టోత్తరం కానీ చేయించుకోవడం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశి వారికి 10, 11, 12, 13, 14వ తేదీ వరకు 9 అంకె మాత్రమే శుభసూచనగా చెప్పబడుతోంది. 15, 16 తేదీలలో మీకు 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని నిర్వర్తించండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో భగవంతుని నామ స్మరణ అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతతని, మనోధైర్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తెలియని ఒక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.